కూర్చుంటే ఏం ఉపయోగం? భీష్ముడి దగ్గరికి వస్తే ఆ జ్ఞానం అక్కడ వస్తే బాగుంటుంది. అది ఏమైంది అంటే అది ముళ్ళ కంప, తెలుసా? అర్థమైందా? అదంతా ఏమైంది? ముళ్ళ కంప. ఆ ముళ్ళ కంప మనకి కనిపిస్తుంది, కానీ అక్కడ యోగ స్థితి ద్వారా జ్ఞానముతో చేస్తే విష్ణు సహస్రనామ స్తోత్రము రావటం వలన అంపశయ కాస్త అమృతశయగా మారింది. ఏం మారింది? అమృతశయగా మారింది. మనందరికీ కూడా లౌకికంగా అమృతశయ ఎప్పుడు కలుగుతుంది అంటే చెప్పారు కదా, సద్గురుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తే జరుగుతుంది. శబరిమల దీక్షకి అందరు వెళ్తారు, అవునా? వెళ్తారు. అయ్యప్ప స్వామియే శరణం. నాకు ఆయనకి పెద్ద పరిచయం లేదులేండి, అయ్యప్ప స్వామి నాకు ఆయన మంత్రం తెలియని చెప్తున్నా. అదే మా స్వామియే శరణం అయ్యప్ప అంటారు, అంతే కదా. ఎందుకంటే ఆంజనేయ స్వామి నేనంటే ఇద్దరం క్లాస్మేట్స్, మీ ఇద్దరం, అందుకని మా ఇద్దరు బాగా పరిచయాలు ఉంటాయి. ఆయనకి నాకు పరిచయం లేదు. అయితే ఏమైంది, సరే అందరూ వెళ్తారు, అయ్యప్ప అంటారు, ఆ కొబ్బరికాయ, ఆవు నెయ్యి, ఏదో ఇరుముడి, ఏదో పూజా ద్రవ్యాలు స్వామికి చేస్తారు, దండం పెడతారు, స్వామి ఏ శరణం అయ్యప్ప అంటారు, వచ్చేస్తారు. అసలు అక్కడ ఏముంది? నువ్వు స్వామివా? నేను స్వామినా? ఎవరు స్వామి? మనం స్వామి అనే విషయానికి వస్తే అక్కడే రాసింది తత్వమసి. శబరిమలలో అయ్యప్ప స్వామి పైన రాసే వాక్యం ఏమిటి అంటే తత్వమసి. అందుకనే ఆయన స్వామి, ఆయనతో ఉన్న వారిని స్వామి అంటారు, సంభాషణలో స్వామి అంటారు. సంభాషణలో కూడా స్వామి. బాగున్నారా? చిన్నవారైనా పెద్దవారైనా అక్కడ స్వామియే అంటారు, అవునా? ఆ సంభాషణ మారదు. చిన్నవారు కూడా పెద్దవారికి నమస్కారం చేస్తారు, చిన్నవారు పెద్దవారు చిన్నవారికి చేస్తారు. ఎలా? స్వామి అంటే, స్వామి అంటే శక్తి, స్వామి అంటేనే శక్తి, ఆ పదంలోనే శక్తి దాగుంది. అటువంటి శక్తి స్వరూపమే చైతన్యం. ఆ చైతన్యాన్ని పొందడం కోసం ఈ చైతన్యేతీశ్వరుడి దగ్గర ఉన్నాం, అవునా? దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. అయితే లౌకికముగా సాంసారికమైన జీవనాన్ని గ్రహిస్తున్నారు మీరంతా, కానీ మానసికంగా బ్రహ్మచర్యంగా ఉండాలి అనుకుంటారు. మానసికంగా బ్రహ్మచర్యంగా ఉండాలి అంటే ఏకత్వం, అవునా? ఆ ఏకత్వం ఏదైతే ఉందో అది బ్రహ్మచారుల దగ్గర ఉంటేనే తెలుసు, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. అర్థమైందా? మన యొక్క మతిని తెలుసుకునేవారు ఎవరు అంటే యతి, అవునా? మన మతిని తెలుసుకున్నవారు యతి. ఆ యతి సేవ ఎంత చేసినా జన్మ చాలదు, ఎన్ని జన్మలు సేవ చేసినా చాలదు. అటువంటి భీష్ముడు కూడా బ్రహ్మచారి, అవునా? మన భీష్ముడు కూడా అర్థమైందా? భీష్ముడు అంపశయ మీద ఉండి జ్ఞానాన్ని ఇచ్చారు. అదే మనం ఈరోజు స్తుతిస్తున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. విష్ణువే వ్యాసుడు, వ్యాసుడే విష్ణువు, ఆ భీష్ముడే ఈ భీష్ముడు, ఈ భీష్ముడే ఆ భీష్ముడు. అర్థమైందా? ఆయన అంపశయ మీద శయనించి ఉన్నారు, ఈయన కూడా అలానే శయనించారు. ఈయనకున్న అంపశయ ఏమిటో తెలుసా? ఈ శరీరము. అర్థమైందా? ఇందా చెప్పారు కదా, కొద్దిగా ఆరోగ్యం లోపల ఇలా ఉంది, అదే అంపశయ. అర్థమైందా? అటువంటి మహాత్ముల దగ్గర మనం ఎంతటి జ్ఞానాన్ని పొందుతామో మనకే తెలియదు. అది ఎటువంటిదంటే గాలిలో నూతిలో తోడుతూ కొద్దికి వస్తూనే ఉంటుంది, కొత్త ఊట వస్తుంది, ఎప్పటికెప్పుడు కొత్త ఊట, ఎప్పటికప్పుడు ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉండాలన్నమాట. అందుకని లలితా సహస్ర స్తోత్రంలో కూడా మీరు చెప్తూ ఉంటారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖషు దుర్లభ. బాహ్యం ఏంటి? దుర్లభమైంది, అవునా? బాహ్యము దుర్లభమైంది. అయ్యా 2 అగరవత్తులు అని పెట్టకపోయా? చెప్పే ఇప్పుడేమన్నారు? బాహ్యం దుర్లభం, అదే బాహ్యం దుర్లభం, అవునా? అయితే ఇక్కడ లలితామ్మ గురించి నేను చెప్పాలి.